అనంతపురం జిల్లా రాప్తాడ్లో ఫోటోగ్రాఫర్పై దాడిని ఖండిస్తూ మీడియా కెమెరామెన్ అసోసియేషన్ మరియు ఏపీజీఓ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టర్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మీడియా కెమెరామెన్ అసోసియేషన్ అధ్యక్షులు నాగేశ్వరరావు, ఏపీజీఓ రాష్ట్ర అధ్యక్షులు మేకపాటి మాలాద్రి, ఏపీయూడబ్ల్యూఎఫ్ గొట్టిపాటి నాగేశ్వరరావు, యుక్తేకర భాష, కనకయ్య, శేషకుమార్, శరత్ బాబు, బుడ్డు సీను, అశోక్ తదితరులు బాగున్నారు. ఉన్న మహిళలందరూ ఒకసారి చేస్తూ మంచి ఫోటో తీస్తారు. We want justice. We want justice. We want justice. ఖండించండి జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను, కాపాడండి ప్రజాస్వామ్యాన్ని. ఈరోజు మీడియా కెమెరామెన్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ధర్నా కార్యక్రమంలో నిన్న గత 2 రోజుల క్రితం నిన్న జరిగిన రాప్తాడ్లో సిద్ధం సభలో జరిగిన దాడికి ఆంధ్రజ్యోతి కెమెరామెన్ శ్రీకృష్ణపై దాడికి నిరంకుశి వైఖరి ఫలంగా ఇక్కడ ఈ కలెక్టరేట్ ఎదురు మీడియా కెమెరామెన్ అసోసియేషన్ సందర్భంగా వాళ్ళందరి ఆధ్వర్యంలో అన్ని జర్నలిస్ట్ సంఘాలు అందరితో కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒక్కటే మనవి చేస్తూ ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు 2019లో మీ పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ మర్చి కూడా ఆ రోజు నా సొంత తమ్ముళ్ళు జర్నలిస్టుల పేదల పెన్నితి నేనే అన్నావు. అసలు నేను వస్తే జర్నలిస్టులకు ఎలా ఉంటుందో అన్నావు. 3 బెడ్రూమ్ అన్నావు, 2 బెడ్రూమ్ అన్నావు, ఇళ్ళ పట్టాలన్నావు. ఇవన్నీ ఇవ్వనప్పటికి కూడా మా హక్కులన్నీ కాల రాసి ఈరోజు నిన్న సిద్ధం సభలో విచక్షణారహితంగా మీ నాయకులు, మీ పార్టీ కార్యకర్తలు ఒక ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ని అతను విధులు నిర్వహించేందుకు వచ్చి ఫోటోలు తీస్తున్న సందర్భంగా ఎట్లా కొట్టారంటే ఒక మనుషుల్లా కాకుండా ఒక పశువులా మీ నాయకులందరూ ప్రవర్తిస్తే ఈ విధంగా కొడతా ఉంటే రేపు పొద్దున రాబోయే 2024 ఎలక్షన్లో మీరు కూడా క్యాంపెయినింగ్ చేస్తారు. మేము కూడా చూస్తూ ఊరుకోము. ఇక రానున్న రోజుల్లో ఎన్ని సభలు నిర్వహిస్తావు, ఏం చేస్తాం కూడా మేమందరం కూడా పార్టీకేయులందరూ కూడా చూస్తూ ఉంటాము. వీటన్నింటినీ గమనించకుండా కూడా అధికార పార్టీ నాయకులు, అధికారులందరూ కూడా వైకాపా నాయకులకు తొత్తులుగా మారి ఈ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులందరినీ కూడా జర్నలిస్టుల సంక్షేమాన్ని ఖాళీ కింద తొక్కిపడేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పుకోవచ్చు భారతదేశంలో. ఎందుకంటే మనం 4.5 సంవత్సరం నుంచి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. మనకు హెల్త్ కార్డులు లేవు, ఇళ్ల పట్టాలు లేవు. ఎవడైనా పేద జర్నలిస్ట్ ఎవరిని ఇబ్బంది పడితే వాడిని ఆదుకోవడానికి ఆరోగ్యశ్రీ కార్డు పనిచేయదు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ సమస్యతోటి అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నాం. మరి ఎందుకు నీకు మేము ఫోటోలు తీస్తే అంత కక్ష ఎందుకు? నీకు నీ నాయకులకి నీకు దమ్ముంటారా?
నీకు ఎక్కడ మేము విజువల్ ఉందో చూపిస్తాం, నీ నాయకులను రమ్మని చూపిస్తాం. అంతేగాని మేమేదో ఖాళీ కుర్చీలు తీసామని చెప్పి నువ్వేదో వేరే విధంగా ఇవన్నీ మీ నాయకులను పంపించి కొట్టించడాలు, నీ పాలనంతా రౌడీజంగానే తయారైంది. ఎందుకంటే ఇక నుంచి కూడా మేము ఇప్పటి వరకు కూడా సమయాన్ని పడ్డాం. సరే ముఖ్యమంత్రి గారు మంచి పరిపాలన అందిస్తున్నారు అనుకున్నాం, కానీ ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితుల్లో ఒక ఫోటోగ్రాఫర్ని ఆ విధంగా అతను చూస్తే ఎంత బాధాకరంగా ఉందో అసలుకి మతిపోయే పరిస్థితిలో ఉంది. మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళకి కానీ ఎంత బాధాకరంగా ఉంటుంది. రెండో వాళ్ళు కూడా రేపొద్దున అక్కడ జరగవచ్చు, శ్రీకృష్ణ జరగవచ్చు. ఇవాళ ప్రకాశం జిల్లాలో ఉన్న జర్నలిస్టులు కూడా కొంతమంది మాకేంటన్నట్టుగా పట్టినట్టుగా ఉన్నారు. అదే మీకు జరిగితే మీకు అర్థమవుతుంది ఆ బాధ ఏంటో. ఎవడైనా సరే మన దగ్గర వాడు వీడు విభేదం లేకుండా ఏ జర్నలిస్టులకైనా సరే, యూట్యూబ్ ఛానల్ అయినా, అది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఏదైనా సరే, ఎవరైనా సరే మనం అందరికీ కూడా ముక్తఖండంతో ఖండించాల్సిన అవసరం ఆసన్నమైంది. ఇప్పటికైనా మిత్రులారా మీ అందరూ మేలుకోవాలా. ఈరోజు కూడా అనంతపురం రాప్తాడులో జర్నలిస్ట్పై జరిగిన దాడిని మా ఏపీజేయు తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మరలా ఇలాంటి దాడులు జరగకుండా చూడాలి. జర్నలిస్ట్పై జరిపిన దాడులను తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి దాడులు మళ్ళీ జరగకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రాప్తాడు సిద్ధం సభలో జరిగిన దాడి కెమెరామెన్ని కిలోమీటర్ నడిపించి కొట్టారు, కాలుతో తన్నారు. విచక్షణ రహితంగా తన్నడం చాలా బాధాకరమైన విషయము. ఫోటోగ్రాఫర్లు ఏం చేస్తారండి, ఫోటోలు తీస్తారు అంతే తప్ప ఇతరుల మీద మాకైనా కోపం ఏమైనా ఉంటుందా? మా వృత్తి ధర్మం మేము చేస్తాం, కానీ మేము ఎవరి మీద పోరాటాలు చేయం కదా. ఇది తీవ్రమైన చర్యగా భావిస్తూ ఈరోజు మా నిరసన తెలియజేశాము. వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఇదే మా కోరిక. మా మీడియా కెమెరా అసోసియేషన్ తరఫున మేము అపోజ్ చేస్తున్నాం.